4 ఏబిసిడి రాశాను, ఏబిసిడి రాశాను. నేను వాళ్ళకి రాయడానికి రాదు కనుక ఇంకా నేనైతే రాయలేదు, మీకు ఆల్రెడీ ఏబిసిడి వచ్చే ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ రాయండి, ఏనా బీనా సినా డి అన్న 4లో ఒకటి రాయండి అంతే. సింపుల్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి. స్క్రీన్ మీద ఒక ప్రశ్న వస్తుంది, 4 ఆప్షన్లు ఇస్తాం, ఏ బి సి డి. మీరు అప్పుడు ఏం చేయాలి, పేపర్ మీద ఫస్ట్ అని ఒక నెంబర్ వేసి నెంబర్ 1 వేసి అందులో మ్యాచ్ అయ్యేది ఏనా బీనా సినా డియా ఒక్కటే రాయాలి, 2 రాయొద్దు. ఏ మ్యాచ్ ఏ కలిపితే ఏ రాయండి, బి అయితే బి రాయండి. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు సెకండ్ నెంబర్ వేసుకోండి, అందులో మనకి 4 ఆప్షన్లు వస్తాయి, ఏబిసిడి. అందులో ఏదో ఒకటి రాయండి. ఇదే నేను ఏబిసిడి ఇస్తే కొంతమందికి నేను ఆల్రెడీ నేను ఏది ఇచ్చాను ఏబిసిడి. మీరు ఏం చేయాలి, జస్ట్ రౌండ్ అప్ చేయాలి అంతే. ఫస్ట్ క్వశ్చన్ దగ్గర ఫస్ట్ క్వశ్చన్ ఇస్తాము, ఏ అయితే ఏకి రౌండ్ అప్ చేయండి, బి అయితే బికి రౌండ్ అప్ చేయండి, సి అయితే సికి రౌండ్ అప్ చేయండి, డి అయితే డికి రౌండ్ అప్ చేయండి. ఓకే, అందరూ ఓకే కదా? సెట్ రైట్. 10 నిమిషాలు. ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ డిస్టర్బ్ ఎందుకు చేస్తారు మీరు? ఎవరికి వైట్ పేపర్ ఇచ్చారు, ఇవ్వలేదా ముందు? నువ్వు నాకెందుకు ఇస్తున్నారా? ఒక పేపర్ ఇచ్చేసారు, ఆంటీకి రాసి ఇవ్వాలా, ఏబిసిడి రాసి ఇవ్వాలా? అంటే పేరు రాస్తాము, పేరు రాస్తాము. ఇది సింపుల్గా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వేసారా? ఫస్ట్ క్వశ్చన్ అక్కడ ఉంది ఆల్రెడీ, నెంబర్ 1 వేసారా అందరూ? పరలోక ధన్యతలు ఎన్ని? పరలోక ధన్యత ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి, నెంబర్ 1 అని వేసుకోండి. క్వశ్చన్ వినండి, ఆన్సర్ తర్వాత. పరలోక ధన్యతలు ఎన్ని? పరలోక ధన్యతలు ఎన్ని? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10. ప్లీజ్ ఓకే. ఆప్షన్ ఏ ఇంగ్లీష్ ఉంది. పరలోక ధన్యతలు ఎన్ని అనుకుంటున్నారు మీరు? ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 7. ఫస్ట్ నెంబర్ వేసి 8 అయితే ఏ రాయండి, 10 అయితే బి రాయండి, 9 అయితే సి రాయండి, 7 అయితే డి రాయండి. కొంతమంది అయితే ఈ 4 లేదా దానికి రౌండ్ అప్ చేయండి, సర్కిల్ చేయండి, రౌండ్ రాయండి, రౌండ్. ఓకే కదా? నాకు తెలియదు ఆన్సర్. పరలోక ధన్యతలు ఎన్ని? 8 అయితే ఏ రాయండి, 10 అయితే బి రాయండి, 9 అయితే సి రాయండి, 7 అయితే 7 అయితే డి రాయండి. ఓకేనా? రాస్తారు అందరూ? అమ్మ సింపుల్, 1 రాయండి, డి రాయండి, లేదంటే సి రాయండి, అంటే బి రాయండి, అంటే ఏ రాయండి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ రాసారు అందరూ? కన్ఫ్యూజన్ ఉందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లియర్ రైట్. ఏదో కన్నా ఇంకా ఏదో ఒకదానికి రౌండ్ అప్ చేయాలి. అమ్మ నువ్వు కూడా ఏదైనా ఒకదానికి రౌండ్ అప్ చేయాలి. ఇది ఆల్రెడీ ఇక్కడ చేశారు, రౌండ్ అప్ చేశారు. ఇట్లా ఇప్పుడు ఏదది పెన్ను తీసుకుని మొత్తం పెన్ను తీసుకుంటారు, ఇస్తే మొత్తం ఇస్తే ఒక పెన్ను రా. సరే అమ్మ, పెన్ను సరే ఒకటి వేసి ఏనా మీద రాయాలంటే. సరే ఇప్పుడు నేను ఇది కరెక్ట్ అనుకుంటున్నాను, సో నేను సికి రౌండ్ అప్ చేస్తాను. అదే అనుకుంటాను అంతే. సో ఫస్ట్ క్వశ్చన్ రాశాను, సి రాశాను. ఓకే, అర్థమైంది కదా? ఇంకా అమ్మగారు ఇప్పుడు నాకు ఇచ్చారు రాయమని, నేను రాస్తున్నాను. నేను సి రాశాను, నేను రాశాను సి అని. ఇది నా ఆన్సర్. లేదు ఇది నేను చెప్తున్నాను, చూపిస్తా, ఇలా రాయాలి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇలా వేసుకున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇంకా రాయలేదు నేను. మనము లోకమునకు ఏమై ఉన్నామని ప్రభువు సెలవిచ్చారు. ఆన్సర్ చెప్పొద్దు బయటకి ఎవరు. సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను. సెకండ్ క్వశ్చన్, మనము లోకమునకు ఏమై ఉన్నామని ప్రభువు సెలవిస్తున్నాడు. మొదటి ఆప్షన్ ఏంటంటే వెలుగు చీకటి, ఆప్షన్ బి పగలు రాత్రి, ఆప్షన్ సి ఉప్పు వెలుగు, ఆప్షన్ డి వెలుగు ఉప్పు. మనము లోకమునకు ఏమై ఉన్నామని ప్రభు సెలవిస్తున్నాడు అంటే 5వ అధ్యాయంలో ఫస్ట్ ఏది వస్తుంది? 5వ అధ్యాయం 11వ వచనము, 16వ వచనము, మీ లోకానికి అట్లా అన్నమాట. సో ఇప్పుడు నేను ఆన్సర్ రాస్తున్నాను. ఆన్సర్ చెప్పేవాళ్ళని సో నాకు ఒక ఆన్సర్ వచ్చింది, నేను రాశాను అనమాట. సెకండ్ క్వశ్చన్ ఒక ఆన్సర్ రాశాను. చూపియా రాశారా?
నేను సెకండ్ క్వశ్చన్ వేసాడు, ఒక ఆన్సర్ ఒకటే ఆన్సర్ రాశాను. ఏ ఏ అయితే ఏ రాయండి మరి చూపిమంటున్నారు. ఇవి ఇలా రాయాలి, ఇలా రాయాలి. ఈ లేదా కదా నేను ఈ రాశాను. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ ఓకే కదా. ఫస్ట్ ప్రాబ్లం, మీరు లోకానికి ఏమై ఉన్నారు? అదే 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 నిజంగా అదే అదే అది ఎక్కువ అయితే విస్తారం అవుతుంది, ఇది తక్కువ అయితే ఇది ఏమో వెలిగించి అక్కడ పెడతారు, కొంచెం మీద పెడతారు, పైన పెడతారు పైన. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అందరూ రాశారు కదా. రైట్, థర్డ్ క్వశ్చన్. ఓకే, ఇది సింపుల్ క్వశ్చన్, రెండే ఉన్నాయి, ఏనా బీనా. అమ్మ నువ్వు సిడి ఎలిమినేట్ చేయాలి, అమ్మ మాకు చెప్తారా. రైట్, మూడో క్వశ్చన్ నేను కూడా రాసుకున్నాను. మూడో క్వశ్చన్ రాసుకున్నా. క్రీస్తు ధర్మశాస్త్రమునకు కొట్టివేయుటకు వచ్చేనా? సింపుల్ గా ఆన్సర్ చెప్తే ఎలిమినేట్ అన్నమాట. ప్రైజ్ ఉండే. క్రీస్తు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చారా, నెరవేర్చడానికి వచ్చారా? కొట్టివేయడానికి వస్తేనేమో అవును అని ఏ రాయండి, నేను ఏనా బి ఒకటి రాయండి. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చానా? దేనికి వచ్చాడు ప్రభువు? కొట్టివేయడానికి వచ్చాడా, కొట్టివేయడానికి రాలేదా? వచ్చాడు అనుకుంటే అవును అని ఏ రాయండి, అందుకు రాలేదు అనుకుంటే బి రాయండి. రెండే ఉన్నాయి. కొంతమంది అడ్డిగుడ్డి షాట్ అంటారు దీన్ని, పెట్టేసారు ఏదో ఒకటి కరెక్ట్ అయిపోతుంది. లక్కీ పెళ్ళి సార్. ఓకే కదా? ఏదో మన ఈ రెండు మూడో క్వశ్చన్కి ఈ రెండులో ఏదైనా ఒకటి రౌండప్ చేయాలి, ఒకటి రౌండప్ చేయాలి, ఏ కన్నా బి కన్నా. రైట్, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. అన్నది అయిపోయింది కదా. థర్డ్ క్వశ్చన్ నో కన్ఫ్యూజన్, క్లియర్. ఫోర్త్ క్వశ్చన్ నేను ఫోర్త్ నెంబర్ వేసుకున్నా, ఫోర్త్ నెంబర్ వేసుకున్నా. నా ఆధార్ తప్పు ఉంటుంది. లైక్ నాలుగో క్వశ్చన్ చదువుతున్నాను. సహోదరుని పట్ల విరోధము కలిగిన ఏమి చేయవలెను? సహోదరుని పట్ల విరోధము కలిగిన ఏమి చేయవలెను? ఆప్షన్ ఏ క్షమించవలెను, ఆప్షన్ బి ఆదరించవలెను, ఆప్షన్ సి ప్రార్థించవలెను, ఆప్షన్ డి సమాధాన పడవ. ఇప్పుడు నాకు మీకు గొడవైంది, కాలేదు కదా చెప్తున్నా. నాకు మీకు గొడవైంది మీరు ఏం చేస్తారు? నన్ను క్షమిస్తారా? ఏ రాయండి. ఆదరిస్తారా? ఆదరించవాలైతే బి రాయండి. ప్రార్థిస్తారా నా కొరకు? సి రాయండి. సమాధాన పడతారా? డి రాయండి. నాలుగో ప్రశ్నకు డి రాయాలి అంతే. నాలుగో నెంబర్ పక్కన నాకు ఈ నాలుగులో ఒక్కటే ఉండాలి, 2, 3 ఉండదు. ఓకే కదా? క్లియర్. సమాధాన పడతారా? మీకు ఏది మంచిది అనిపిస్తుంది? క్షమిస్తాను, ఆదరిస్తాను, ప్రార్థిస్తాను, సమాధాన పడతాను. రైట్, ఓకే కదా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఐదో ప్రశ్న నెంబర్ 5 అనుకుంటాను, అదే ఫిఫ్త్ నెంబర్ వేసుకుంటాను నేను ఇక్కడ. నెంబర్ 5 వేసుకున్నాను ఆన్సర్. ప్రభువు పరలోక ప్రార్థన ఈ సువార్తలో ఎక్కడ రాయబడి ఉంది? మనం డైలీ చేస్తాం పరలోక ప్రార్థన. రిఫరెన్స్ చెప్పాలి ఇప్పుడు మీరు. పరలోక ప్రార్థన, ప్రభువు పరలోక ప్రార్థన ఈ సువార్తలలో ఎక్కడ రాయబడి ఉంది? మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా. రైట్, అలాగే మత్తయి సువార్త కూడా చెప్పాను అనమాట. ఆప్షన్ ఏ మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. ఆప్షన్ బి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఉంది, ప్రకాష్. ఆప్షన్ సి మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 30వ వచనంలో ఉంది. ఏది కనుక అది రాయండి. ఏనా, బియా, సియా, డియా. ఫిఫ్త్ క్వశ్చన్ కి ఈ నాలుగుట్లో ఏదైనా ఒకటి రాయండి. మత్తయి సువార్త పరలోక ప్రార్థన చాప్టర్ అక్కడ ఉంది, చాప్టర్ ఉంది. రిఫరెన్స్ కావాలి మనకు, రిఫరెన్స్ కావాలి. నేను గూగుల్ చేస్తాను. రాశారు కదా, ఇంకా రాయండి, ఏదో ఒకటి రాయండి. ఓకేనా? సిక్స్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఆ రూట్లో ఏదో ఒక దానికి రౌండప్ చేయాలి. సిక్స్త్ క్వశ్చన్ పక్కన ఒక దానికి రౌండప్ చేయాలి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సిక్స్త్ ఓకే, సిక్స్త్ రైట్. దేనిని మొదట వెతకమని ప్రభువు కోరుతున్నాడు. నేను లాస్ట్ టైం చెప్పాను నేను. దేనిని మొదట వెతకమని ప్రభువు కోరుతున్నాడు. ఆప్షన్ ఏ తండ్రి రాజ్యమును,
ఇలా ఇస్తే కన్ఫ్యూషన్. ఆప్షన్ బి ఫిఫ్త్ క్వశ్చన్. ప్రకాష్ కోరిక మేరకు ఫిఫ్త్ క్వశ్చన్. ఆన్సర్ స్క్రీన్ ప్లీజ్. ఏంటి డౌట్ ఏంటి రాసావా? ఏం మీద చూస్తుండేవి లాస్ట్ 10 out of 10 లాస్ట్ విజువల్ ఆకాష్కి చూపించాను. ఆల్రైట్, సిక్స్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. దేనిని మొదట వెతకమని ప్రభువు కోరుచున్నాడు. మొదట డాష్ వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఆప్షన్ ఏ తండ్రి రాజ్యాన్ని, ఆప్షన్ బి ఆయన రాజ్యమును, ఆప్షన్ సి వాక్యమును, ఆప్షన్ డి ఆశీర్వాదం. ఈ రెండు పక్కన పెట్టండి. ఆ రెండులో రెండు అంటే అక్కడే ఉన్నారు. యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. దేనిని మొదట వెతకమని ప్రభువు కోరుతున్నాడు. మనం దేన్ని వెతకాలి? ఫస్ట్ తండ్రి రాజ్యాన్ని అయితే ఏ రాయండి, ఆయన రాజ్యం అయితే బి రాయండి, సి అయితే వాక్యము, డి అయితే ఆశీర్వాదం. ఆయన ఎవరంటే ఆయననే దేవుడు. అంటే అక్కడ మీరు వర్డ్స్ ని మ్యాచ్ చేయాలి. మొదట డాష్ రాజ్యమును, ఆయన రాజ్యం అంటే ప్రభు. అక్కడ క్వశ్చన్ అదే 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 ప్రభు రాజ్యం. ఇక్కడ మీకు పిలుదమంటే మొదట డాష్ వెతకండి ఉంటుంది అక్కడ. అదే ఇక్కడ తండ్రి ఆయననా, తండ్రి ఆయననా. అర్థమైపోయింది కదా? అందరూ రాశారు కదా? అమ్మ ఇందులో బీకి రౌండప్ చేయాలి. బి కన్నా ఏ కన్నా రౌండప్ చేయి, బి కన్నా ఏ కన్నా రౌండప్ చేయండి. ఓకేనా? అలాగే అర్థం అవుతుంది. అంటే ఐ వాంట్ టు అండర్స్టాండ్ దే మాట. ఓకే కదా? నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. ఇది బాగుంది అన్నమాట, చూడడానికి బాగుంది. సెవెంత్ క్వశ్చన్. ఇది సెవెంత్ క్వశ్చన్. అడుగుడి, వెతుకుడి, తట్టుడి, కాళ్ళ పూర్తించండి. సింపుల్ క్వశ్చన్ అబ్బా. అది మనకి ఇష్టమైన ప్రశ్న అన్నమాట. అడగండి, అడుగుడి. ఏం అడగాలి? మీకు ఏమైతుంది? వెతకండి. ఆధారు మీకు అర్థమైంది, వాళ్ళకి అర్థం కావాలి. అడుగుడి పక్కన ఏముంటుందమ్మా? మీరా వెతుకుడి. మిమ్మల్ని అడుగుతున్నా, ఆమెను అడుగుతున్నా, ఆమెకు అర్థం కావాలని. తట్టుడి. ఇప్పుడు ఇవి ఎక్కడ ఉన్నాయండి? దానిలో ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అడుగుడి, మీకు ఇవ్వబడు అదే అంటారు కదా, మీరే అంటుంది చెప్పట్లేదు. తీసుకోండి అని ఉంది ఏలో, కరెక్టా? మీరు చెప్పొద్దు, అమ్మ చెప్పాలి. మర్చిపోండి అని ఉంది బిలో, కరెక్టా? మీకు ఇవ్వబడును అని ఉంది సిలో, కరెక్టా? కాదు. డి పైవేమి కావు. ఇప్పుడు ఒకటి పెట్టండి. అడుగుడి, తీసుకోవడానికి ఇక్కడ ఉంది, మర్చిపోవడానికి ఇక్కడ ఉంది, మీకు ఇవ్వబడని ఇక్కడ ఉంది, సిలో ఉంది మీకు ఇవ్వబడును అనేసి. డీలో ఏముంది? పైవేమి కావాలంది. ఇంకా మిగతా అన్ని అవసరం మళ్ళీ అవి ఎక్స్ట్రా మీకు బడ్డెన్ అయిపోతుంది, మ్యాచింగ్ కష్టం అవుతుంది. అడుగుడి, కాలిని పూర్తించండి. తీసుకోండి, మర్చిపోండి, మీకు ఇవ్వబడును, పైవేవి కావు. తీసుకోండి అయితే ఏ పెట్టండి, మర్చిపోండి అయితే బి పెట్టండి, మీకు ఇవ్వబడి సి పెట్టండి, డి పైవేవి కావు. ఓకే కదా? అందరు రాస్తారు కదా? అడిగితే మీకు ఏమైతే అవి. 8th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇది 8వ ప్రశ్న. నెంబర్ 8 రాయండి, దాని పక్కన ఆన్సర్ రాయండి. పరలోక రాజ్యంలో ఎలాంటి వారు ప్రవేశిస్తారు? పరలోక రాజ్యంలో ఎలాంటి వారు ప్రవేశిస్తారు? 8వ క్వశ్చన్. ఏ పరిశుద్ధులుగా ఉండువారు అయితే ఏ రాయండి. మంచి కార్యములను చేయువారు అయితే బి రాయండి. తండ్రి చిత్త ప్రకారం చేయువాడు అయితే సి రాయండి. పైవేవి కావు అనుకుంటే డి రాయండి. పరలోక రాజ్యంలో ఎలాంటి వారు ప్రవేశిస్తారు? పరిశుద్ధులుగా ఉండువారు అయితే ఏ రాయండి. మంచి కార్యములు చేయువారే ప్రవేశిస్తారు, అప్పుడు బి రాయండి. తండ్రి చిత్త ప్రకారం చేయువారు అయితే సి రాయండి. పైవేవి కావు, మా లిస్ట్ పైన లేదు అనుకుంటే డి రాయండి. మేము అందులో లేవు అనుకుంటే డి రాసుకోండి, అంతే కదా? ఓకే కదా? ఇక్కడ యాక్చువల్ ఏమైందంటే నేను అందులో లేను అని డి రాయమని చెప్పాలి. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. రాశారు కదా? 9th క్వశ్చన్ అయిపోయింది, సమయం కూడా అవుతుందాక. 9వ ప్రశ్న. యేసు ఎవరి మాటలను విని ఎందువలన ఆశ్చర్యపడను?
యేసు ప్రభు వారు ఎవరి మాటలు విన్నారో ఆయన ఆశ్చర్యపడ్డారు. యేసు ఎవరి మాటలను విని ఎందువలన ఆశ్చర్యపడారు? ఓకేనా? శతాధిపతి విశ్వాసం ఏ అయితే ఏ అది. రోమా సైనికుడు ధైర్యమునకు అయితే బి. శిష్యులు అద్భుత కార్యములు అయితే సి. సాతాను లోకం అయితే డి. సింపుల్గా యేసు ఆయన ఆశ్చర్యపడు. ఎందుకంటే ఇలాంటి ఈయన అంటే ఈయన ఫాలో అవుతున్న వారు అలాంటి మాటలు చెప్పట్లేదు, కానీ ఒక ఆయన వచ్చి అందుకని ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎవరు? యేసు ప్రభు ఆశ్చర్యపడ్డాడు అనమాట. శతాధిపతి విశ్వాసం. ఆయన అంటాడు, ఏమంటాడంటే నా ఇంటికి వచ్చే అవకాశం లేదు, మాట మాత్రము సెల్ఫీ అంటాడు. రోమా సైనికుడు ధైర్యమునకు. ఇదేమంటాడు? నాకు గుర్తు కాదు. శిష్యులు అంటారు అద్భుతాలు అంటాడు. శిష్యులు అద్భుతాలు. శిష్యులు ఒక శిష్యుడు అంటాడు, ఏమంటాడు? నువ్వు తండ్రి కుమారుడు అంటాడు. సాధారణ లోకం. ఆన్సర్ ఆల్రెడీ ఆన్సర్ చెప్పేసి ఆల్రెడీ చెప్పేసి ఆన్సర్. బట్ అది క్యాచ్ చేయాలి. అర్థమైంది కదా? యేసు ఎవరి మాటలు విని ఆశ్చర్యపోయాడు? శతాధిపతి మాటలు విని ఆశ్చర్యపోయాడా? సైనికుడి మాటలు విని ఆశ్చర్యపోయాడా? శిష్యుల మాటలు విని ఆశ్చర్యపోయాడా? సాతాను మాటలు విని ఆశ్చర్యపోయాడు. సింపుల్గా నేను ఆ క్వశ్చన్ ఇంకా సింపుల్ చేస్తాను. అయిపోయింది కదా? యేసు ఎవరి మాటలు విని ఆశ్చర్యపోయాడు? దేవుడు కూడా ఆశ్చర్యపోయాడు ఆయన మాటలు విని. భాగ్యవంతుడు ఆయన. ఇందులోనే ఒకడు ఆయన. శతాధిపతి, రోమా సైనికుడు, శిష్యులు. అది కాదు, సాధారణ కాదు. అది సాధారణ అయితే కాదు, నేను చెప్పేసి ఆన్సర్ అయితే కాదు. ఓకేనా? రాశాను కదా? రైట్. 10th క్వశ్చన్, 10వ ప్రశ్న. చివరి ప్రశ్న, 10వ ప్రశ్న. శిష్యులు దేనికి భయపడింది? యేసు దేనిని గద్దించను? ఓకేనా? ఆప్షన్ డి. శిష్యులు పరిచయాలకు భయపడ్డారా? ఆన్సర్ అయిపోదామా? శిష్యులు మీరు అయిపోయిందా? అమ్మది అయిపోయింది. శిష్యులు దేనికి భయపడింది? సింపుల్ గా చెప్తాను ఇంకా నేను. యేసు ప్రభు దేన్ని గద్దించాడు? అమ్మా, యేసు ప్రభు దేన్ని గద్దించాడు? శాస్త్రులనా, సాతానునా, శిష్యులనా, సముద్రమునా? శిష్యులు దేనికి భయపడ్డారు? అట్ ద సేమ్ టైం శిష్యులు దేనికి భయపడ్డారు? పరిచయులక, దయ్యములక, సముద్రానిక, తుఫాను, అలలక? శిష్యులు దేనికి భయపడ్డారు? పరిచయులకు భయపడ్డారా? ఏ. దయ్యాలకు భయపడ్డారా? బి. అంటే రెండు మ్యాచ్ చేస్తే వాళ్ళకి అర్థాల్సి వస్తుంది. సముద్రం అయితే సి, తుఫాన్ అయితే డి. దేవుడు దేన్ని గద్దించాడు? యేసు ప్రభు శాస్త్రాలను, సాతాను, శిష్యులను, సముద్రం. ఇక్కడ ఒకటి శిష్యులు యేసు ఉన్నాడు కాబట్టి ఆ రెండు పాయింట్అవుట్ చేసి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. శిష్యులు భయపడితే యేసు వచ్చి గద్దించాడు. శిష్యులు దేనికి భయపడ్డారు? ఆయన నిద్రపోతున్న సమయంలో శిష్యులు భయపడతా ఉంటే యేసు వచ్చి గద్దించాడు అనమాట. గద్దిస్తే సైలెంట్ అయిపోయింది. ఓకేనా? రైట్. క్వశ్చన్స్ అన్ని కూడా అయిపోయాయి. పేపర్ తీసుకోండి ఫాస్ట్గా. మీ పేరు రాయడం మర్చిపోకండి, డేట్ రాయడం మర్చిపోకండి. ఫాస్ట్ చేయాలి, ఫాస్ట్ ఉంటారు. ఒకటి పెన్నులు, ఒకటి పేపర్లు కరెక్ట్ చేయండి. పెన్నులు ఇవ్వాలి, మా పెన్నులు మాకు ఇవ్వాలి. వాళ్ళు నెక్స్ట్ వీక్ మాకు పనికి వస్తాయి. ఆకాష్, ప్రకాష్, ఇద్దరు ప్రకాష్ కదా, నువ్వు పేపర్లు వచ్చాయి. ప్రకాష్ నువ్వు పెన్ను కరెక్ట్ చేయనా? ఒక పెన్నులో పేపర్ కరెక్ట్ చేయండి. నా పెన్ ఒకటి తీసుకోండి. ఏ పేపర్ మిస్ అవ్వద్దు. ఇవ్వాలి మన ఇలా పెట్టేసుకోండి. అది తీసుకుంటారు, మీరు కవర్లు పెట్టేసి ఫాస్ట్గా. అయిపోయింది, ఒక 2 minutes అయిపోయింది. చివరి ప్రార్థన మనం ముగించుకుందాము. రైట్. క్లాప్స్ కొడదాం. లాస్ట్ టైం ఇప్పుడు కాదు, నేను లాస్ట్ టైం మరి లాస్ట్ మంత్ మనము క్విజ్ పెట్టాం కనుక ఆదికాండము 5వ అధ్యాయము 6, 7, 8వ అధ్యాయము. పి రాణి అమ్మగారు, మీరే అమ్మగారు, అమ్మగారికి క్లాప్స్ కొడతాము. అమ్మగారికి 10/10 వచ్చాయి. 10/10 వచ్చాయి. నెక్స్ట్ ప్రవళిక అక్క ఉందా? అక్క కూడా 10/10 వచ్చాయి. క్లాప్స్ కొడతాం. తర్వాత చంద్రకళ అక్క కూడా 10/10 వచ్చాయి. క్లాప్స్ కొడతాం. నెక్స్ట్ రమ్య అక్క కూడా 10/10 వచ్చాయి. క్లాప్స్ కొడతాం. రమ్య అక్క కూడా
ఆ తర్వాత ఆశ్చర్యము అద్భుతము ఆకాశకు 10 పెట్టెలు వచ్చాయి. ఆశపట్టండి కవర్ పెట్టండి. రైట్. నెక్స్ట్ మరియమ్మ గారు రాలేదు. అమ్మగారు కూడా క్లాస్ కొడతాము. అమ్మకి 9 వచ్చాయి, 10కి 9 వచ్చాయి. తర్వాత శ్వేత గారు కూడా 9కి 10, 10కి 9 వచ్చాయి. 9 వచ్చాయి మీకు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నేను కొన్ని పేర్లు చదువుతాను. నెక్స్ట్ వీక్ ఇచ్చేద్దాం. గిఫ్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వీక్ వాళ్ళకి. నెక్స్ట్ వీక్ రావడానికి ప్రయత్నించండి. మరియమ్మ గారు, చంద్రకళ అక్క, రమ్య అక్క, ప్రవళిక అక్క, రాణి అమ్మ గారు. మళ్ళీ చదివితే మళ్ళీ కాము ఒకటేసారి ఇస్తాము. అంటే ఆగస్టులో వీళ్ళ అనమాట. సెప్టెంబర్లో వచ్చేసేసి రమ్యకు 10 మార్కులు, రాణమ్మ గారికి 10, శ్వేతప్రియాంక గారికి 9, ప్రవళిక 9, కీర్తన కూడా 9. లాస్ట్ మంత్ ఇప్పుడు చెప్పాను కదా రాణి వీళ్ళు మాత్రం ఉండాలి కంపల్సరీ. మీకు బహుమతులు ఉంటాయి. ఏది ఇది ఓన్లీ అంటే ఫస్ట్ సెకండ్ అంటే ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆల్మోస్ట్ 5 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ సెకండ్ అంటే మిగతా వాళ్ళు కూడా ఉంటాయి కానీ వాళ్ళకు ఎక్స్ప్రెస్ ఉంటాయి, వీళ్ళకి కొద్దిగా అడ్వాన్స్ ఉంటాయి. వీళ్ళ సిలబసెస్ కొద్దిగా ముందే స్టార్ట్ అవుతాయి, మీకు కొద్దిగా లేట్గా స్టార్ట్ అవుతాయి. అంతే మిగతా అంతా కరెక్ట్ అనిపిస్తుంది. రాణి అమ్మ గారు ఉండాలి, నెక్స్ట్ వీక్ ప్రవళిక కూడా, చంద్రకళకు ఉండాలి, రమ్య అక్క గారు ఉండాలి, ఆకాశ్ ఉండాలి, మరియమ్మ గారు, శ్వేతాప్రియాంక గారు కూడా మీకు కంపల్సరీ ఉండాలి. మీకు బహుమతులు ఉన్నాయి, చక్కటి బహుమతులు. దేవుడు క్రీస్తుని దీవించి మిమ్మల్ని కూడా దీవించి అని కూడా దీవించి అందరిని కూడా దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్నమాట ప్రార్థన చేద్దాము. యాదమ్మ గారు ప్రార్థన చేస్తారు, అందరూ కూడా ఏకీభవిద్దాము. చిన్నది మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకు ఆదికాండము, నెక్స్ట్ మంత్ ఎండ్ ఆదికాండము 9, 10, 11, 12. 9, 10, 11, 12 నెక్స్ట్ మంత్ ఎండ్. అమ్మగారు ప్రార్థన చేస్తారు. మరి కృష్ణ కుమార్ అక్క కొరకు, వారి కుటుంబం కొరకు మైక్ కొన్నాను. ఇంకా సరిత అక్క గారి కొరకు